తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆగస్టు 15 నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఫాస్టాగ్ లేని వాహనాల కోసం ఐసిఐసిఐ బ్యాంకు సహకారంతో అలిపిరి టోల్ గేట్ ఆవరణంలో ఫాస్టాగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ఇటు తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలకు టీటీడీ అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. ఆగస్టు 15 నుంచి కూడా టీటీడీ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందిగా కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న ఈ టోల్ గేట్ దగ్గర ప్రతి వాహనాన్ని కూడా ఫాస్టాగ్ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు నమోదించమని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే చాలా మందికి ఫాస్టాగ్ ఇప్పటికీ లేకపోవడంతో అక్కడ అలిపిరి టోల్ గేట్ ఆవరణలోనే ఐసిఐసిఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం తరచూ కూడా టోల్ గేట్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతోంది. అక్కడ దాదాపు ఒక్కొక్క వాహనం క్లియర్ అయ్యి వెళ్ళడానికి దాదాపు ఒక్కోసారి అరగంటకు పైగా సమయం పడుతోంది. దీంతో అక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అక్కడ త్వరగా ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉంటే ఇబ్బంది ఉండదని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి ప్రతి 4-వీలర్ కూడా ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉంటేనే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు భక్తులు కూడా గమనించుకొని తిరుమల ప్రయాణం పెట్టుకోవాలని కూడా అధికారులు సూచించడం కూడా జరిగింది. హిమబిందు. వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.